2025 జనవరి 21వ తేదీ సెంట్రల్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సిఐటియు బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ శాశ్వత భవనాన్ని సందర్శించడం జరిగింది. సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ కె నాగేంద్ర బాబు మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ 18వ వార్డు సుందరయ్య కాలనీ నందు నివసిస్తున్న ప్రజలందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలని, కాలనీలోని గర్భవతులు, బాలింతలు, చంటిపిల్లల సౌకర్యార్థం 4 సంవత్సరాల క్రితం నిర్మించ తలపెట్టిన అంగన్వాడీ శాశ్వత భవన నిర్మాణం అసంపూర్తిగా ఉండటం వలన సుదూర ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి పౌష్టికాహారం తీసుకున్నటకు కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారని, అర్ధాంతరంగా సంబంధిత కాంట్రాక్టర్ పనులను నిలిపివేయడంతో అసంపూర్తిగా ఉన్న భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని, తక్షణమే సంబంధిత శాఖ అధికారులు అంగన్వాడీ భవన నిర్మాణం పనులను పూర్తి చేయుటకు అవసరమైన చర్యలను చేపట్టి ప్రజా అవసరాల నిమిత్తం వాడుకలోనికి భవనాన్ని తీసుకురావాలని కోరారు. సుందరయ్య కాలనీలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులను వెంటనే సంవత్సరాల్లోనికి అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయాలి. అంగన్వాడీ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలి. అంగన్వాడీ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలి. అంగన్వాడీ భవన నిర్మాణ పనులను నిర్మాణ పనులు పూర్తి చేయాలి. కాంట్రాక్టర్ పై చర్యలు అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయని కాంట్రాక్టర్ పై చర్యలను అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయని కాంట్రాక్టర్ పైన చర్యలను తీసుకురావాలి. ప్రజల వినియోగంలోకి అంగన్వాడీ భవనాన్ని తీసుకురావాలి. ప్రజల వినియోగంలోకి అంగన్వాడీ బద్వేల్ పట్టణ కమిటీగా బద్వేల్ మున్సిపాలిటీ 18వ వార్డు సుందరయ్య కాలనీలో అసంపూర్తిగా ఉన్నటువంటి అంగన్వాడీ భవనాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మేము మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అంగన్వాడీ భవనాన్ని గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడ శాశ్వత భవనాన్ని నిర్మించాలనేటువంటి సదుద్దేశంతో నిర్మాణ పనులు పూర్తి చేసి ఇక్కడ అసంపూర్తిగా నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కాలనీలో ఒక శాశ్వతమైనటువంటి భవనం లేక అద్దె భవనంలో కాలనీకి దూరంగా అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహించడంతో ఈరోజు ఈ కాలనీలో ఉన్నటువంటి గర్భిణీలు గాని, బాలింతలు గాని, లేకపోతే చిన్న పిల్లలు గాని ఈరోజు పౌష్టికాహారానికి దూరమైతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కాలనీ అత్యంత వెనకబడినటువంటి కాలనీ. ఈ కాలనీలో నివాసం ఉన్నటువంటి అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అత్యంత పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అసంపూర్తిగా నిర్మాణం ఉన్నటువంటి భవనాన్ని వెంటనే తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టి పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని, అట్లాగే ఈ భవనానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ దీని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కాంట్రాక్టర్ పైన ఈరోజు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుని ఈ భవనాన్ని పూర్తి పనులు చేపట్టి తొందరగా ఈ భవనాన్ని వాడుకలోకి తీసుకుని వచ్చి అద్దె భవనంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని శాశ్వత భవనంలోకి మార్చాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని కోరుతున్నాం. అలా కాని పక్షంలో రానటువంటి కాలంలో సిఐటియు పక్షాన ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరూ కూడా ఐక్యం చేసి రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఈ శాశ్వత భవన సాధన కోసం, ఈ అంగన్వాడీ సెంటర్ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారుల్ని, పాలక వర్గాన్ని హెచ్చరిస్తున్నాం. కె నాగేంద్ర బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి.